పోయినసారి ప్రభుత్వం మొత్తం పడగొట్టింది. మా కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంతగా నిలబెట్టింది అని చెప్పి అది మీరు సత్యం కాదంటారా? చాలా అది చెప్తున్నారు. సత్యం ఓకే. కాదంటారా? మరి ఎందుకు అంటే ఇదంతా మీరు పబ్లిసిటీ ఏమైనా చేసుకుంటున్నారా అని మేము అనట్లేదు. ప్రజలు మీ ప్రతిపక్ష పార్టీలు ఏ మాట్లాడుతున్నారు. మీరు ప్రజలంటున్నారండి? చేస్తున్న వాటిని కేవలం ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. పబ్లిసిటీకి ఇచ్చిన ప్రాధాన్యత ప్రజలకు ఎవరికి ఇవ్వట్లేదు కూటమి ప్రభుత్వం అనేది ఒక వాదన. సరే, మీ మంచి క్వెషన్ అడిగారు. మేము కూడా సమాధానం చెప్తాం. మళ్ళీ ఇలాంటి సమాధానం ఇలాంటి ప్రశ్న ఉత్పన్నం కాకుండా ఆ నోర్లు మూయిపిచ్చే బాధ్యత నాది. ఈరోజు మీరు పబ్లిసిటీ అంటా ఉన్నారు. అంటే మేము సంక్షేమాలు చేయడం మేము పబ్లిసిటీయా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏసీ గోడలు వదులుకొని, ఏసీ గదులు వదులుకొని, సామాన్యుడి దగ్గరకు వచ్చి ప్రతి నెల 1వ తారీఖున సంక్షేమాలు ఇవ్వడం పబ్లిసిటీనా? 1వ తారీఖున ఎన్టీఆర్ భరోసా ద్వారా, అంటే మీరు చెప్పినాడు కదా, ఈ ఈ మాయల మాయల పకీరు 2019లో ఎలక్షన్ రాకముందు ఏం చెప్పినాడు? ప్రతి అవ్వకి, ప్రతి అక్కకి, ప్రతి అమ్మకి, ప్రతి తాతకి నేను 3000 రూపాయలు పంపిస్తానని చెప్పి ఈ కొస నుంచి ఆ కొస వరకు చెయ్యి ఊపినాడు కదండి. ఆ వ్యక్తే కదా ఊపినాడు. మరి ప్రతి సంవత్సరం ఎంత ఎంత పెంచుకొచ్చిపోయినాడు. కానీ గౌరవ కార్యదక్షత వంటి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే ఏ విధంగా చేసినారని 4000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా ద్వారా ప్రతి ఒక్క అవ్వకి, ప్రతి ఒక్క చెల్లికి, ప్రతి అక్కకి ఈరోజు పెన్షన్ ఇస్తున్నారు కదా. ముఖ్యమంత్రి అనేవాడు ఏ రోజైనా సరే ఇలాంటి వ్యక్తులు, అంటే ప్రజాస్వామ్యం పట్ల కానీ, ప్రజల మీద గట్ల కానీ గౌరవం లేని వ్యక్తి 4 గోళ్ల మచ్చుకొని బటన్ ఒత్తుతా, బటన్ ఒత్తా, బటన్ ఒత్తా అన్నారు. కాబట్టి ప్రజలు కూడా 2024లో ఏం చెప్పారు? మేము కూడా బటన్ ఒత్తుతాం అని చెప్పి బటన్ ఒత్తి 11 సీట్లకి పరిమితం చేసినారు. కానీ ఈరోజు మీరు అడిగిన ప్రశ్నలో కానీ, వాళ్ళు కామెంట్ చేస్తున్న మాటల్లో కానీ, ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్నీ వదులుకొని సామాన్యుడి ఇంటికి వెళ్ళి వాళ్ళ సాధక బాధలు తెలుసుకోవడం అనేది అదొక పబ్లిసిటీనా? అట్లాగే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 రూపాయల అన్నాన్ని నువ్వు అనగదొక్కినావు. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి పేదవాడికి 5 రూపాయల అన్నం ఎన్టీఆర్ క్యాంటీన్ ద్వారా ఈరోజు అన్నం పెడుతున్నాం. అది పబ్లిసిటీనా? 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకి మేము జీతాలు ఇవ్వడం అది పబ్లిసిటీనా? అంటే అంటే సాగునీటి ప్రాజెక్టులను ఎవరెస్ట్ ఎండింగ్తో నీ యొక్క అనీళ్ళు కట్టబెట్టాలని చెప్పేసి వర్క్ బాగా చేస్తున్న కంపెనీలందరినీ కూడా పక్కన పెట్టుకొని రివర్స్ ప్రభుత్వం చేసిన నువ్వు ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క అండదండతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఒక దిశానిర్దేశంతో చేసుకుంటూ పోతా ఉండడం అది పబ్లిసిటీనా? ప్రజలకి మేము ఏం చేస్తున్నాం అనేది ఈరోజు పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదండి. సోషల్ మీడియా కానివ్వండి, ఈరోజు ఒక టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఈరోజు మనం ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం బయట వ్యక్తికి తెలిసే పరిస్థితి ఈరోజు టెక్నాలజీ అంత అభివృద్ధి చెందింది. అలాగే కూటమి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఏం చేస్తుందనేది ప్రతి ప్రధానికానికి తెలుసు. దానికి ప్రత్యేకంగా ప్రభుత్వం కానివ్వండి, పార్టీలుగా మాకు కానీ పబ్లిసిటీ అవసరం లేదు. ఎందుకంటే మేము పబ్లిక్ నుంచి వచ్చిన వాళ్ళం. మేము సెంట్రల్ జైలు నుంచిలో, జైలు గోడల మధ్యలోంచి అవినీతి సంపాదనతో వచ్చిన వ్యక్తులం కాదు కదా మేము పబ్లిసిటీ చేసుకోవడానికి. మా దగ్గర వర్త్ ఉంది. మేము ఇది చేశామని చెప్పుకోవడానికి మాకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. గౌరవ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ యొక్క శక్తియుక్తులు ఉన్నాయి కాబట్టి ప్రజలు ఆయన నమ్మి ఈరోజు అఖండమైన మెజారిటీతో మమ్మల్ని కూర్చోబెడతా ఉంటే ఆ యొక్క ప్రభుత్వం ప్రజలకు బాగా పనిచేస్తుంది, ప్రజలు అభివృద్ధి చెందుతున్నారనే ఉద్దేశంతో ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నారే కానీ ఏ రోజైనా సరే మీరు సాంప్రదాయబద్ధంగా కానీ, సంస్కారంగా కానీ ఏ రోజైనా మీరు రాజకీయాలు మాట్లాడినారా? లేదు. ప్రభుత్వానికి ఏ రోజైనా మీరు సలహాలు ఇచ్చినారా? మరి సలహాలు ఇవ్వలేని మాటలు మీరు ఎందుకండి? వీళ్ళు మాటలు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే, అమ్మకు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చూపిస్తానన్న మాదిరిగా ఉంది. కాబట్టి ఇలాంటి మాటలు ఇంకా ముందైనా మానుకోకపోతే గనక రాజకీయాలే చేస్తున్నారు కానీ ఎక్కడ అభివృద్ధి గురించి ప్రతిపక్షాలు మిమ్మల్ని ప్రశ్నించట్లేదు అంటారా? అది ఖచ్చితంగా మీరు ప్రశ్నించండి. మేము ప్రజలు అడిగింది అదే కదా. మేము అడగడం ఏంటండి? ప్రజలు మీకు ఇచ్చారు. అయ్యా నీకు 11 సీట్లు ఇచ్చినాము, నీకేదైనా సమస్య ఉంటే గనక నువ్వు నడి రోడ్లో పెట్టి డ్యాన్స్ చేయబాకాయా, నువ్వు వచ్చి అసెంబ్లీలోకి వచ్చి నీ మాట ఏదో మా మాటగా మాట్లాడాయా అని చెప్పినారు. ఏ రోజైనా సరే ఈ వ్యక్తి యొక్క 11 టీమ్ 11 ఏ రోజైనా సరే అసెంబ్లీకి వచ్చిందా? ప్రజా సమస్యల మీద ఏ రోజైనా మాట్లాడిందా? అంటే సమస్యలు లేవనే కదా ఉద్దేశం మీకు. మీరు అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే అసెంబ్లీకి రావట్లేదు. అంటే ప్రతిపక్ష హోదా అనేది మీరు కొత్తగా మీరు రాసుకున్న రాజారెడ్డి రాజ్యాంగంలో మీకు వచ్చిందా? అంటే ప్రతిపక్ష హోదా ప్రభుత్వం ఇవ్వాలనేది అది ఎవరిస్తారండి? చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఉంటుందో దానిగా ఇస్తాను తప్పించి అధికారంలో ఏ పార్టీ ఉంటే అది ఇచ్చే పరిస్థితి లేదు కదా. ప్రజలే నీకు ప్రతిపక్ష పార్టీ ఇవ్వలేదు. నువ్వు రాసుకున్న రాజారెడ్డి రాజ్యాంగం లేదని ఉందంటే కనుక ఆ రాజ్యాంగాన్ని ఇక్కడ చూపిస్తానంటే కుదరదు. ఇక్కడ ప్రతి భారతీయుడు అంటే తను తూచా తప్పకుండా పాటించే రాజ్యాంగం ఒకటే. అది గౌరవ దాదాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు కూడా అవలంబించాలేమో తప్ప నీ సొంత రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాము అని అనుకోవడం అనేది రాజకీయంగా మీకు పరిజ్ఞానం లేదు అని అనుకోవాలనేది నా భావన. కాబట్టి వీళ్ళు రాజకీయంగా, అంటే ఒకటి బాగా అర్థం చేసుకోవాలండి. మాకు క్లియర్గా అర్థమైంది, ప్రజలకు కూడా అర్థమైంది ఏంటంటే కూటమి ప్రభుత్వం 175 నియోజకవర్గాల్ని అభివృద్ధి పరుస్తూ ఉంది. ఇంక్లూడింగ్ ఈ యొక్క
టీమ్ 11 ఏదైతే పార్టీ ఉందో, ఆ యొక్క పార్టీలో ఉండే నియోజకవర్గాల్ని కూడా ప్రభుత్వం అన్నీ కూడా ఒకటే కంటితో చూస్తా ఉంది. అధికార పక్షమే కాదు, విపక్షమే కాదు, ఈ యొక్క ఏదైతే ఉందో టీమ్ 11 ఏదైతే ఉందో అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన.